Hello everyone, welcome to my channel, myself Anjali. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము చెప్పుకోబోయే సమ్ ఏంటంటే మన 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్లో రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో లాస్ట్ ఎక్సర్సైజ్ దట్ మీన్స్ 1.4 ఎక్సర్సైజ్లోని 8th బిట్లో ఉన్న సమ్స్ మొత్తం చెప్పుకుందాం. 8th బిట్లో ఉన్న సమ్స్ అన్ని చెప్పుకుందాం. ఇది ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉంది. దీని నుంచి మనం ఆన్సర్ తెప్పించాలి. ఆన్సర్ ఫైండ్ అన్నారు. సో ఆల్ సమ్స్ మనం చెప్పుకుందాం నాన్న. ఒక్కసారి ఫస్ట్ నుంచి వద్దాము. ఓకే చూడండి. ఓకే స్టూడెంట్స్, దీనిలో మనకి ఫస్ట్ బిట్ 8th ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఏంటంటే 64 హోల్ పవర్ 1/6. 64 హోల్ పవర్ 1/6. సో నేను ఈ 64కి ఏం చేస్తున్నానంటే ఎల్సిఎం చేస్తున్నా. ఇలా అంటే 2 3s 2 1s 2 6. మనకి ఎల్సిఎం ఇప్పటికీ తెలుసు కదమ్మా. ఇంకా దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో 64 ఈక్వల్ టు 1 2 3 4 5 6 2 to the power of 6. 64 అంటే ఏమొచ్చింది మనకి? 2 to the power of 6 వచ్చింది. సో అదే ఇక్కడ నేను వేస్తున్నాను. 2 to the power of 6 ఇది 64. దీనికి హోల్ పవర్ ఏముంది? 1/6. సో ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ కనిపిస్తుంది అన్న. ఏమిటది? ఏం ఐడెంటిటీ? a to the power of m whole to the power of n that equal to a to the power of m into n. అదే విధంగా వేస్తున్నాను. ఇక్కడ a అంటేనేమో 2, m అంటే 6 ఇంటూ n అంటే 1/6. ఇప్పుడు చూడండి, ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది. సో ఓవరాల్గా 2 power 1 దట్ ఈక్వల్ టు ఆన్సర్ 2. అర్థమైంది అనుకుంటానమ్మా. ఎల్సిఎం చేసాం. ఒక రిమైనింగ్ సమ్స్ కూడా చూద్దాం. సెకండ్ది వచ్చేసరికి 32 హోల్ పవర్ 1/5 అన్నానన్న. సెకండ్ బిట్ 32 హోల్ పవర్ 1/5. నేను ఇక్కడ అన్నిటికీ ఒకటే ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుందమ్మా. a to the power of m ఇదే ఫార్ములా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 32కి నేను చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఈ యొక్క పార్ట్ తీసేయండి. తీసి ఇక్కడ 32 ఎన్ని వచ్చింది చూసండి. 1 2 3 4 5 అంటే 32 ఈక్వల్ టు ఎంతమ్మా? 2 to the power of 5. అందుకని నేను 32 ప్లేస్లో 2 to the power of 5 పెట్టేసి హోల్ పవర్ 1/5 పెట్టా. మళ్ళీ a to the power of m into n. సో 5 క్యాన్సిల్. ఓవర్ ఆన్సర్ 2 power 1 అంటే 2 కదా. దట్స్ ఇట్. ఓకేనా. దీనిలో థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసరికి దీనిలో 625 హోల్ పవర్ 1/4 ఉంది. సో మనం 625కి ఎల్సిఎం ప్రాసెస్ చేద్దామా? ఏ టేబుల్? 5 టేబుల్ తప్ప ఇంకొకటి లేదు. 5 1s are 5, 5 2s are 10, 5 5s are 25. అగైన్ 5 టేబుల్. ఇది కూడా వివరించాల్సిన అవసరం లేదమ్మా. వీఆర్ నాట్ స్మాల్ కిడ్స్. 6th క్లాస్ 7th క్లాస్ అంటే అప్పుడే వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలా వచ్చిందో వివరించాల్సి వస్తుంది. 5 2s are 10, 2 లెఫ్ట్ ఉంది. 5 5s are 25, 5 5s are 25. సో 625 అంటే ఏమొచ్చింది? 5 to the power of 4. ఇప్పుడు 625 ప్లేస్లో నేను 5 to the power of 4 రాసేసి హోల్ పవర్ 1/4 అనేది రాసేసాను. ఇది కూడా a to the power of m హోల్ to the power of mలో n లాగా ఉంది కాబట్టి a to the power of m ఇంటూ n. 4 4 క్యాన్సిల్. 5 to the power of 1 అంటే 5 ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, మూవ్ ఆన్ టు నెక్స్ట్. ఓకేనన్నా. దీనిలో 4th బిట్ వచ్చి 16 పవర్ 3/2 అన్నారు. జాగ్రత్త నుండి. 16 పవర్ 3/2. నేను 16కి ఎల్సిఎం చేస్తున్నానమ్మా. 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4. అంటే 16 వచ్చేసరికి ఇక్కడ డినామినేటర్ ప్లేస్లో 2నే ఉంది, కానీ ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇంకోటి చేసుకుందాం. అదేంటంటే 4 టేబుల్తో 4 4s are 16.
ఇప్పుడు 4 స్క్వేరేగా, ఇది తీసుకోవడం ఈజీయా, ఇది ఈజీయా? ఇదేమో 2⁴ వచ్చింది, ఇది 4 స్క్వేర్ వచ్చింది. ఎల్సిఎం పార్ట్లో మనం ఇక్కడ డినామినేటర్ని బేస్ చేసి తీసుకుందాం. సో 2 పవర్లో ఇక్కడ 4 ఉంది, పవర్లో 2 వచ్చేటట్టు ఉండాలి. ఇక్కడ ఉంది 2 అంటే ఇది కరెక్ట్ అవుతుంది. అంటే 2 చేసినా కరెక్టే, ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. కాకపోతే డైరెక్ట్గా ఈజీగా ఉండాలంటే మనం ఇది తీసుకోవాలి. అందుకని 16 ఈ 16 ఎలా రాసుకోవచ్చు? 4 స్క్వేర్ హోల్ పవర్ 3/2. దట్ మీన్స్ ఇది కూడా a⁴m హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే a⁴m ఇంటూ n. అర్థమైందా? సో ఈ టూ క్యాన్సిల్ అయిపోయి వాటితో ఫైనల్ ఆన్సర్ 4³ 4³ అంటే 4 ఇంటూ 4. అదే కదమ్మా, 4 4 16, 16 4 64. ఫైనల్ ఆన్సర్ వాట్? 64. ఓకే, దీనిలో 5th బిట్కి వెళ్దాం. 243 హోల్ పవర్ 2/5 అన్నారు. సో 243 ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయండి. 2 + 4 6, 6 + 3 9 అంటే 3 టేబుల్ పోతుందిగా. సో 3 టేబుల్తో చూద్దాం. 243 3 8s are 24, 3 1s are 3. మళ్ళీ 8 + 1 9 3 టేబుల్లో ఉంది కదమ్మా. 3 2s are 6, ఎంత మిగిలింది? 2 మిగిలింది అంటే 7s are 21. అగైన్ 3 టేబుల్ 3 9s are 27, 3 3s are అంటే 243 అంటే ఎంత వచ్చింది? 3⁵. మనకి ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది, ఇక్కడ పవర్లో కూడా 5 వచ్చింది కాబట్టి ఇదే సూట్ అవుతుంది మనకి, రెండో ఆప్షన్ లేదు. సో ఇప్పుడు నేను 243ని ఎలా రాస్తానంటే 3⁵ హోల్ టు ది పవర్ ఆఫ్ 2/5. ఇది కూడా సేమ్ ఫార్ములా, a⁴m హోల్ టు ది పవర్ ఆఫ్ n దట్ ఈక్వల్ టు a⁴m ఇంటూ n. సో క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏం మిగిలిపోయింది? 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 3 × 3 దట్ ఈక్వల్ టు 9. వాట్ ఇస్ ఆన్సర్? 9. ఓకేమ్మా, దీనిలో లాస్ట్ బిట్ వచ్చేసరికి మనకి 6th బిట్ వచ్చేసరికి 4 6 6 5 6 హోల్ పవర్ -1/6. పవర్లో మైనస్ ఉంటే మనకు అది పోవాలి అంటే ఏం చేస్తాము అంటే ఓవరాల్ ఫ్రాక్షన్ని ఏం చేస్తాం? సరే ఫైనల్ లాస్ట్లో చూపిస్తానమ్మా ఆన్సరు. ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు. 1/6 ఉంది. ఫస్ట్ ఈ 4 6 6 5 6కి ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్ 6 ఉంది, ఇది 2 టేబుల్లో పోతుంది, అట్ ద సేమ్ టైం 3 టేబుల్. డైరెక్ట్ నేను 6 టేబుల్కే వెళ్తాను. 6 7s are 42, ఇక్కడ 42 అన్నారు, ఎంత మిగిలింది? 4. మళ్ళీ 6 7s are 42, ఇక్కడ మళ్ళీ 4 మిగిలింది. 6 7s are 42, 3 left, 6 6 are 36. ఎల్సిఎం పార్ట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఓకే, 6 టేబుల్ 6 2s are 12, 5 left, 6 9s are 54, 3 left, 6 are 36. 6 2s, 6 1s are 6, 6 6 are 36. Again 6 table, 6 3s are 18, 3 left ఉందమ్మా, 6 6 are 36. చూడండి 1 2 3 4 5 6. సో 4 6 6 5 6ని 6 to the power of 6గా రాస్తున్నాను నాన్న. 6 to the power of 6 హోల్ పవర్ -1/6. ఇది కూడా a⁴m హోల్ టు ది పవర్ ఆఫ్ n లానే ఉంది కదా, a⁴m ఇంటూ n. 6 6 క్యాన్సిల్, సో 6 పవర్ -1 వచ్చింది. సో పవర్లో -1 పోవాలంటే 1/6 పవర్ 1 అంటే దట్ ఈక్వల్ టు 1/6.
ఓకేనా? అర్థమైందా? పవర్లో -1 పోవాలంటే 1/(1/) అలా వేసాను. అంటే పవర్లో 1 కదా, 1/6. ఈ మైనస్ కోసమే 1/. ఓకే, ఈ నెంబర్ కోసం కాదు, మైనస్ కోసమే 1/. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటానమ్మా. మళ్ళీ పైనుంచి చెప్పిన సంవత్సరం ఒకసారి చూసుకుంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఒక్క లైక్ సింబల్ ప్రెస్ చేయండి అన్న. తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.